ఆమె రీల్స్ బాగా చేయకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి. తినంగానే మొత్తం పురిగెళ్ళి కింద పడ్డ చూసుకుంది. ఒక్క కొమ్మకి 4 నెక్కరా. బూగాటి బూగాటి అంటే బూగాటి ఇట్లా గుంజంగానే సుప్పని పోతావు. నువ్వేం చేయకు, ఇప్పుడు నేనే లేపుతా. బరువు ఉంది ఇప్పుడు. ఆన్ చేయి, బ్రేక్ వద్దు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదేంది బ్రేక్ పట్టుకుని ఒకటే రేజిస్తాను. ఇట్లా పోతావు, మీరే పట్టుకోమన్నారు. దొంగ ఖర్చు ఇచ్చి తీసుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చింటూ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము రీల్స్ చేయడానికి పోతాం, ఇంకా అట్లనే మా అక్కకి స్కూటీ కూడా నేర్పించడానికి పోతున్నాం, అది కూడా చూపిస్తాం. మెయిన్ వ్లాగ్ వచ్చేసి మా అక్కకి స్కూటీ నేర్పిస్తున్నాం, చూడండి. చెప్పేమన్నా ఇస్తున్నావు ఇప్పుడు ఇవాళ? రీల్స్ చేయడానికి పోతున్నా. ఎవరెవరు? నేను, చింటూ, నిఖిల్. ఓకే. అండ్ యాక్టింగ్ ఎట్లా చేస్తుందో మా అక్క కామెంట్ ఎప్పుడు అన్నీ వచ్చినాయి. ఏం చేస్తాం, రావద్దంటే ఏం చేస్తాం. సో మా అక్క అయితే ఇక మొత్తం పని మనిషిలాగా అది పట్టుకొని పోతుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు షూట్ రీల్స్ ఇన్ పార్క్ యో బేబే. యా, అట్లనే మా అక్క ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట. మా అక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఆమె రీల్స్ బాగా చేయకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్, ఇక్కడ జామకాయలు ఉన్నాయి, తెంపుకుంటాం. జామకాయలు ఉన్నాయి, అవి ఉన్నాయి, జూనికైనా వస్తుంది. కానీ రీల్స్ అట్లా షూట్ చేద్దాం, ఇట్లా షూట్ చేద్దాం అని థాటే రాదు మా అక్కకి. ఓకే, ఎడున్నాయి అక్క? ఇది ఉంది, తీయ ఉంది. ఇది ఇగో చూడడానికి కచ్చి ఉంది. కచ్చి లేదు, ఇగో కచ్చి లేదు. ఇగో ఇగో నా ఫోన్ లో చూడు, అది కచ్చిరా. ఏమన్నా మళ్ళా. సో గైస్, నేను చూపించిందే తీస్తుంది అనమాట. ఫస్ట్ కచ్చిగా ఉంది అన్నది, ఇప్పుడేమో తీసుకుంటుంది. దొంగ పిల్ల. లాస్ట్ టైం ఇట్లా ఒకటి జాంకాయ తీసుకుని ఉండే, మా అక్క తెంపింది, సగం మా అన్న తినిచ్చిండు. తినంగానే మొత్తం పురిగెళ్ళింది. చెట్టు లెక్క ఇంతగా తల్లాడు. తీసుకుంటే లైఫ్ లో సక్సెస్ అవుతావు. ఇప్పుడు ముగ్గురం మళ్ళీ షేర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడి ముగ్గురం షేర్ చేసుకుంటాం మళ్ళా. అందుకోలాగా తింటుండ అనమాట. ఒక పైన అక్క ఇంకా చలో నాడు షూట్ చేద్దాం, నాడు స్టార్ట్ చేద్దాం. నాడు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, నా వీడియోస్ అన్ని మా అన్న తీస్తాడు, నాకు చాలా సపోర్టివ్ గా ఉంటాడు. ఇది నార్మల్ గా చిన్న పార్క్ ఉంటా అనమాట మా దగ్గర. ఇది చిన్న పిల్లలు ఇరగొట్టారు. ఏం చేసారు అంటే ఆడికెళ్ళి గుంజిరు, తాడుగట్టి దన్నుమని ఇరగొట్టేసారు. పోయి మళ్ళా పంది లేకుండా నీ బరువు కోతా. చలో నాడు నాడు. ఏ పిల్లవకనా నీ విలువ కూర్చోలు అలా నడవానా? కొంచెం ఏ మంచిగా ఉందా? ఖర్చు ఉందా? ఇక్కడ తింటా, ఖర్చు ఉందా ఇక్కడ తింటా. సో మా అక్క తెంపిన జామక ఏమంటే ఇస్తాను లేదు. కొంచెం ఇయ్యనా? కొంచెం ఇవ్వచ్చు. అట్లా చేస్తున్నావు. కొంచెం ఇస్తా, కొంచెం కొరికిస్తా. నేనే జామకాయ తెంపినా మొత్తం తింటుండు, నాకు ఇవ్వకుండా తింటుండు. చలో నడవానా అన్న, తీయనా? నడువక్క నడు. వీళ్ళు కష్టపడేది తక్కువ, సుఖపడేది ఎక్కువ. సో ఫైనల్లీ నాకు కూడా ఒక జామకాయ దొరికేసింది మా అక్క వల్ల. బాగా స్టైల్ కొట్టినావుగా, నా స్టైల్ కొట్టినావుగా, ఒక్కరికే దొరికిందని చూడు. మెల్లగా ఏం చేస్తాడంటే మెల్లగా గుంజుకోవడం ట్రై చేస్తాడు మా అన్న. వీళ్ళైతే స్టార్ట్ చేస్తూనే లేరు. స్టార్ట్ చేద్దాం అంటే జామకాయల మీద పిచ్చి పడ్డది మా అక్క. ప్లాస్టిక్ తిన్నాక ఏం చేస్తుంది, కడుపున వస్తుంది మమ్మీ అని ఏడుస్తుంది. ఏడిందిరా అక్కడ. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం. మా అక్కకి దొరకలే అని పాపం తనలాడుతుంది, దొరకలే అని. నాకు అంతలేపో అది దింపుకుంటే నువ్వు లైఫ్ లో ఏమని చేస్తావు అక్క. సో ఎట్లా మా అక్కకి కూడా ఫైనల్ దొరికింది అనమాట. కింద పడ్డది తీసుకుంది. ఒక్క కొమ్మకి 4 నెక్కరా. అమ్మా. సో గైస్, 2 వీడియోస్ అయితే షూట్ చేసినాం, షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియో షూట్ చేద్దామంటే మా అన్న అయితే చికెన్ దేనికి పోయిండు. క్లైమేట్ అంతా డల్ అవుతుందని చెప్పి, అంత మంచిగా రాదని చెప్పి కొంచెం సేపు అయినాక తీద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఆ లోపల మా అక్క ఒక రీల్ షూట్ చేస్తానంట, చూపిస్తా. ఏం రీల్ అక్క అది? బూగాటి అంటే బూగాటి ఇట్లా గుంజంగానే సుప్పని పోతావా? ఇట్లా గుంజంగానే సుప్పని వెళ్ళిపోతానంట. మీకు ఆ వీడియో కావాలంటే మా అక్క చేసిన తర్వాత పోస్ట్ చేస్తుంది ఆమె అకౌంట్ లా, చూడండి. ఆ స్కూటీ బ్లాగ్ అన్నా కదా, మా అక్కకి స్కూటీ నేర్పియాలి అన్నా కదా, అది మేము తిన్న తర్వాత షూట్ చేస్తాం ఐ థింక్. సో అక్కడ కలుసుకుందాం. బాయ్ బాయ్. అట్ లాస్ట్ వీళ్ళు అనుకున్నట్టే క్యాన్సిల్ చేసారు వీడియో. రేపు పొద్దున చేద్దామంటారు. ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది కాబట్టి. చికెన్ అన్నం బగ్గా తిన్నాక చేయబోదు అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి. అట్లా అని చెప్పి ఇంకోళ్ళు చెప్తారు. రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళా ఈ వీడియో రన్ అయితేనే ఉంటది. చలో రైట్. హే గైస్, హియర్ ఇస్ ద డే 2. సో మా అక్కకైతే స్కూటీ నేర్పించడానికి వెళ్తున్నాం అనమాట. నడిపిస్తా ఒక్కదాన్ని నడిపిస్తా. ఇంకా ఎవరు కూర్చోదు కదా, అంటే మొత్తం నేర్చుకున్నాక. సో ఒక మంచి గ్రౌండ్ వెతుకుతున్నాం మా అక్కకి కింద పడినా దెబ్బలు తాగకుండా. సరేనా? రోడ్ మీద అయితే కింద పడితే మొత్తం దెబ్బలు తాకుతాయి కదా. సో అట్లా
ఇప్పుడు మనము కుక్క కోసం ఇట్లా లెంకినాం చూడు ఆ గ్రౌండ్ సో గైస్ ఫైనల్ అయితే మేము వెళ్ళిపోతున్నాం ఎడికి వెళ్ళిపోతావు గ్రౌండ్ కి. అక్క నాకు ఒకవేళ స్కూటీ వచ్చినుంటే డైలీ ఎడికెడికి పోతుండే కాలేజ్ కి అప్ అండ్ డౌన్ చేస్తుండే, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోతుండే, అక్కడిక్కడ తిరుగుతుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు నేర్చుకొని ఎంజాయ్ చేస్తా, మిమ్మల్ని కూడా తిప్పుతా. ఓకే చూసాం నాన్న చూస్తున్నా అట్లా. అరే ఏమనదు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఆ కుక్కకి ఈ కుక్క భయపడుతుంది. సరే ఇప్పుడు మొత్తం ఏమంటారు బండి ఎట్లా స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ ఎట్లా చేస్తారు? స్టార్ట్ చేయి అంటే ఎట్లా చేస్తారు? తాళం పెట్టానే స్టార్ట్ అవుతుంది గ్రౌండ్ అయితే. సో గైస్ ఫైనల్లీ అక్కడ ఇక్కడ పోయి ఒక గడ్డి గ్రౌండ్ అయితే దొరికింది అనమాట. ఫైనల్ ఇక్కడ కుల్లా ఉంది, ఎవ్వరు లేరు. అక్కడ జర గుంతలు గుంతలు బుర్జా బుర్జా ఉండే. వచ్చేసినాం. ఆర్ యూ రెడీ? అట్లా అంటే రాదు, బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి. మొత్తం డిల్లం మళ్ళీ బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి. నీకు చెప్పు మన ఫస్ట్ బ్రేక్ పట్టుకొని ఇగ్నిషన్ స్టార్ట్ చేయి. అరే వస్తుంది ఇట్లా అంటుంది. వచ్చింది అంటే ఇది పట్టుకొని స్టార్ట్ చేయాలా? అట్లుంది మీ డ్రైవింగ్ స్కిల్స్. ఎట్లా చేస్తుంది ఫ్రెండ్స్, మీకు డ్రైవింగ్ రాదు ఏం రాదు. మనకు ఓని అయ్యా 2 కాళ్ళు పైన పెట్టి కూర్చో. కింద పెడతాడు, కింద అన్న పెడతాడా? మేము మంచిగా చిన్నపిల్లలాగా కాళ్ళు పైన పెట్టి కూర్చుంది. గాయస్ నేను ఏమనలే, జస్ట్ ఇట్లా పట్టుకున్నా, ఆమెనే యాక్సిలేటర్ ఇట్లా అన్నది మొత్తం. అగో కాలు పైన పెట్టి పోతుంది. ఎక్కడ చూస్తున్నావు? పైన పెట్టు. నీకు అది అట్లా కాదు, ఒక పై చేస్తాం. ఇక్కడ ఒక పై, అక్కడ ఒక పై పెడతాం. కుక్కని గుద్దురి ఇద్దరు. అన్నా ఇప్పుడు నువ్వు దిగరా, ఒక్క నడుస్తుంది. సరేనా? సరే సరే ఇప్పుడు ఒక్క నడుపుతుంది. చూద్దాం. ఎందుకు నడుపు నడపాలి. ఏం చేయాలి తెలుసా? మెల్లగా ఫస్ట్ స్టాండ్ చెప్తా. మెల్లగా స్టాండ్ అయ్యి ఏం కాదు, మెల్లగా కింద పడుకోను. కింద పడితే ఏం లేదు తెలుసా? కింద పడితే గడ్డిలోనే పడవు, దాన్ని గుద్దుకొని పడితే అయిపోయి హాస్టల్ కూడా పోవు. కానీ ఫస్ట్ మెల్లగా స్టాండ్ అయ్యి ఇగో అక్క ఇగో మెల్లగా. ఇప్పుడు హ్యాండిల్ ఇట్లా ఇట్లా తిప్పుతా ఉంటావు కదా, తిప్పుతా ఉంటే రేస్ డౌన్ చేయి, బ్రేక్ మీద చేయబెట్టు. నువ్వు హ్యాండిల్ తిప్పుకునే బుర్రు అని ఇచ్చినావు అనుకో, సర్కిల్ తిరుగుతావు ఇక. సరేనా? మెల్లగా స్టార్ట్ చేయప్పుడు అది స్టాండ్. నువ్వు ఏమన్నా కన్ఫ్యూజ్ అయినప్పుడు బ్రేక్ పట్టుకోవాలి, కానీ ఇది మొత్తం ఇట్లా అంటే ఎగిరిపోతుంది బండి. నువ్వు కింద పడ్డా అనుకో, బండి తీసినప్పుడు ఆఫ్ చేసి నువ్వేం చేయకు. ఇప్పుడు నేనే చెప్తా, అదే లేపుతా. నడిపిస్తా కాదు, బరువు ఉంది. చూసిరా, ఇది గంట సేపు అయినా బండి ఇడికెళ్ళి కదలదు ఫ్రెండ్. ఓహో కింద పడుతుంది. నడిపాక కథలు ఫస్ట్ ఆన్ చేయాలి. అదే కీ ఆన్ చేయండి. ఎట్లా వస్తుంది? బ్రేక్ పట్టుకొని ఆన్ చేయి, గట్టి పట్టుకోవాలి బ్రేక్. ఇప్పుడు ఆన్ చేయి, బ్రేక్ వద్దు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం అల్పక ఈయనే గిట్లకి గుట్టలకి ఎక్కి తమ్ముడు వెనకాలనే ఉండు. మెల్ల అట్లనే మెల్ల చెప్పుకుంటే మలపాలి. ఒక్క బీర్ తాగినా అయిపోయింది. ఇంకో అమ్మ అట్లనే పోతారు గర్ల్స్ అన్నారు తెలుసా? మలిపేటప్పుడు రేదిస్తారు, తీరా ఎక్కిచ్చేస్తారు పట్టుకోరు. అన్న పోయిండు, ఇప్పుడు నేను ఇంకా కూర్చున్నా. ఇప్పుడు మాకు ఒక్కతే పోతుంది. గాయస్ చూడండి, మెల్లగా పోయి కూడబడుతుంది. ఎంబడో మెల్లగా ఏడుకోతున్నావు అమ్మా. ఆమె రోడ్డు చూస్తలేదు, ఇట్లనే పట్టుకుని రోడ్డు చూస్తలేవు అను. రోడ్డు చూస్తలే అసలు. రోడ్డు చూస్తలే మొత్తం గడ్డి ఉంది. బాగాలేకపోయినా ఏం బాగాలేదు, ఇంకా గడ్డి ఉంది. కింద పడితే మొత్తం గడ్డి. ఎంత గడ్డి నడుపుతానే ఎక్కువ ట్రైనింగ్ వస్తుంది, మంచిగా నడుపుతావు తెలుసా?
నాకు ఈ బ్రేక్ చెప్పలేరు ఎప్పుడు వేస్తారు అరే బ్రేక్ ఎట్లయినా ముంగల్ అసలు పట్టకు నువ్వు అసలు అవసరమే లేదు నాకు లైఫ్ లో ముంగల్ ఇది ఇచ్చిపో ముంగల్ బ్రేక్ ఉందని మర్చిపో ఎందుకంటే స్కిడ్ కొట్టినాం అనుకో సర్కిల్ తిరుగుతుంది ఇక ఇది వెనకాల అన్నాడు 3 2 పక్క అవుతుంది అన్నాడు వస్తుంది నాకు అయ్యా అరే అమ్మో అమ్మో అదెందుకైతే ప్రెజర్ కి అవుతుంది అది అదెందుకైతే నువ్వు చేస్తున్నావు బ్రేక్ పట్టుకొని చేయాలి అరే బ్రేక్ పడితే పోతుంది వెనకాలకి. బ్రేక్ పడితే పోదు మళ్ళీ వెనకాలకి బ్రేక్ మే యాక్సిలరేట్ ముంగల్ కన్నా అరే రేసి ముంగల్ దొక్కుతావు ఇట్లా మళ్ళీ మంచి వెనకకి అడుగు నాకు అవుతా మళ్ళా ఏం పట్టుకొని ఇది అదేంది ఎక్స్లేటర్ స్టార్ట్ చేసే బటన్ రయ్యా ఇది ఆఫ్ Start button. ఇది నార్మల్ ఇది స్టార్ట్ ఇట్లానే ఇట్లాని ఇట్లా వేయాలి ఓ ఒక మంచి పాట పాడి బండి స్టార్ట్ చలో ఒక పాట స్టార్ట్ చేయి పాట పాడుకుంటా బండి స్టార్ట్ చేయి చుక్కోలోకి అంటే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అది బ్యాటరీలో ఉంది కాబట్టి అయితే లేదు బ్యాటరీ బైక్ ఇది బ్యాటరీ బైక్ ఇది డబుల్ స్టాండ్ పట్టుకో డబుల్ స్టాండ్ ఏమంటే కిక్ కొడుతున్నా కిక్ కొడుతుంది ఇంటెలిజెంట్ గర్ల్ పట్టుకోనా అది బరువు ఉంది అని బ్రేక్ బ్రేక్ పట్టుకుంది ఇట్లా ముంగల్తో అలా అమ్మా ఫ్రెండ్స్ తీసింది స్టాండ్ బుజ్జి బ్రేక్ పట్టుకుంటే ఎడికెళ్ళిపోతావు బుజ్జి ఎడ్డిదానా బ్రేక్ ఎందుకు బ్రేక్ పట్టుకుంటే నీకు బండి రేస్ ఇస్తే ఎడికిపోతుంది బ్రేక్ పట్టుకుని ఒకటే రేస్ ఇస్తాను ఎట్లా పోతావు మరి మీరే పట్టుకోమన్నారు కదా నేను డాడీ మమ్మీ చెల్లె ఇంకా తమ్ముడు నేను ముంగల కూర్చుండే నేను మా అక్క ముంగల కూర్చుండే మా డాడీ కనిపించకపోతే నెత్తి మీద కొడుతుండే నెత్తి మీద టొంగలు కొడుతుండే ఒంగురా ఒంగురా అని ఉంగురా 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 చిన్న పర్సన్ చిన్నోనికి చాలా బాధలు అది ఎవరి ఇష్టం బుజ్జి డాడీ అంటే ఇష్టమా మమ్మ అంటే ఇష్టమా నేనంటే ఇష్టం డాడీ అంటే ఎందుకు ఇష్టం వర్డ్స్ లేవు వర్డ్స్ లేవు డిస్క్రైబ్ చేయడానికి అబ్బో అంత ఇష్టం ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసి చేలో ఫైనల్లీ మా అక్కకైతే బండి కొంచెం కొంచెం వస్తుంది అనమాట అంత నేర్పించిన తర్వాత కూడా మా డాడీ మంచిగా నేర్పిస్తారంట ఆమెకి. అవును గైస్ ఎందుకట్లా మీరు తిట్టి కూడా నేర్పిస్తారు డాడీ అయ్యా మంచిగా. చిన్న మా డాడీ తిట్టాడు మన డాడీ కింద పడేసి కూడా ఏమన్నా అందుకని ఇప్పుడు పడేసినాము ఒకసారి ఇట్లా నడిపిస్తుంటే బిల్డింగ్ కి పోయి గుద్దుతుండే నువ్వా డాడీ కూడా ఉండేనా డాడీ ఇట్లా గుంజిండు బండి పట్టు ఆ డాడీ ఇట్లా ఇంకలకు ఉరుకుంటూ పోయింది ఇక ఎప్పుడు సూపర్ మ్యాన్ లాగా సో గైస్ మా అక్కకి స్కూటీ నేర్పించాం ఆమె నేర్చుకోలేదు చక్కగా ఆ? నాకు ఒకటి ఫస్ట్ నా చేతిలో పెట్టేసి అక్క ప్లీజ్ నా చేతిలో పెట్టవా ప్లీజ్ ప్లీజ్ ఫస్ట్ నాకు ఇచ్చేసి ఈ పండుది థ్యాంక్ యూ సో మచ్ అక్క సో ఫైనల్ అమ్మ దొంగ నాకు వచ్చి ఇచ్చి తీసుకో అది చూపి సో guys పండులు దొరికినాయి guys like and share and subscribe to Chintu the creator and also subscribe to my channel.